నమస్కారం డాక్టర్ సంధ్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈకో విలేజ్‌కి. అసలు ఎంటర్ అవుతున్నప్పటి నుంచి కూడా ఒక క్లీన్ అండ్ ఫ్రెష్ ఎయిర్‌ని పీలుస్తూ చాలా చక్కగా ఉందండి. పొల్యూషన్ నుంచి చాలా దూరంగా ఉన్నట్టుంది. మీకు ఎలా స్టార్ట్ చేశారు? ఇక్కడ ఒక రిసార్ట్ లాంటిది ప్లాన్ చేయాలని, ప్లస్ ఇటువంటి ఒక విలేజ్ లాంటి థీమ్ లాగా కనిపించాలి అని. అసలు రిసార్ట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది యాక్చువల్‌గా మ్యాంగో ఫార్మ్ తీసుకొని చాలా రోజులు అవుతుంది. రెగ్యులర్‌గా మాకు ఇయర్లీ కజిన్స్ గెట్ టుగెదర్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉంటుండేది. ఒక పాత ఓల్డ్ గెస్ట్ హౌస్ ఉండింది. అది ఓకేగా ఉండింది. సరిపోయినట్టు ఉండేది. దెన్ మేము కూడా రిసార్ట్‌కి అట్లా వెళ్ళినప్పుడు వి థాట్ దట్ వి విల్ హ్యావ్ సమ్ కొంచెం ఒక 2, 3 వేసుకుంటే మన కజిన్స్‌కి అందరికి కూడా బాగుంటుంది అట్లా అని చెప్పేసి సింపుల్ ఐడియాతో స్టార్ట్ చేసాం యాక్చువల్‌గా. కానీ ఇప్పుడు ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత దెన్ వీ హ్యాడ్ ఐడియా దట్ ఒక డెస్టినేషన్ వెడ్డింగ్‌కి చేద్దాము అని చెప్పేసి. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ఇలాంటి విలేజ్ అట్మాస్ఫియర్‌లో ఓల్డ్ డేస్‌లో ఎలాగా ఒక ఊర్లో మొత్తం ఒక స్ట్రీట్‌లో చేసుకునేవాళ్ళు చూసారు. అలాగా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఒకటే దగ్గరికి వచ్చి బోత్ ద ఫ్యామిలీస్ వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి, ఊర్లలో మనకు పాతకాలంలో ఎలాగైతే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దే బోత్ విల్ బి అందరూ కలిసి చేయడం ఎలా ఉంటుందో, అంటే ఆ సీన్ క్రియేట్ చేయడానికి వి ట్రైడ్ ఎ మోస్ట్ హియర్ అండ్ ఆ కాన్సెప్ట్ నుంచే ఇవన్నీ చేసింది. యాక్చువల్లీ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్.